హలో అండి, వెల్కమ్ టు ఇంటి వంట రుచులు. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మనందరికీ ఇష్టమైన మినపవడలు సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మినపవడలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మినప్పప్పు తీసుకొని బాగా కడిగి 6 లేదా 8 గంటల వరకు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్నాక ఇలా వాటర్ డ్రైన్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ఈ మినపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది థిన్గా కాకుండా చూసుకోవాలండి. అందుకే నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేశాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. 1 లేదా 2 పచ్చిమిర్చి తీసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఫైన్లీ చాప్డ్ ఆనియన్ 1, కొద్దిగా జింజర్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్, జింజర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేశాక వడలు అనేది క్రిస్పీగా రావడానికి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హై ఫ్లేమ్ పైన బాగా వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక 1 కప్లో వాటర్ తీసుకొని, ఇక్కడ నేను కవర్ పైన చేస్తున్నానండి. సో వాటర్తో ఇలా అనుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసి రోల్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల వడలకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి. చూసారు కదా, వేడి వడలు రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.